ఎల్సెలా బుక్స్ న్యూస్ పాడ్కాస్ట్కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. సాధారణంగా ఒక దేశ అత్యున్నత న్యాయమూర్తి నిరుద్యోగంతో బాధపడుతున్న యువతను చూసి బొద్దింకలు అని, పరాన్నజీవులు అని బహిరంగంగా అంటే ఏమవుతుంది? ఖచ్చితంగా వీధుల్లో నిరసనలు జరుగుతాయి, లేదా కొన్నాళ్లకు జనం ఆ విషయాన్ని మర్చిపోతారు కదా. కరెక్ట్. కాని మే 2026లో మాత్రం అలా జరగలేదు. ఆ ఒక్క మాట ఒక డిజిటల్ అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టింది అని చెప్పొచ్చు. నిజమే. ఈ రోజు విశ్లేషణలో ఒక చిన్న వ్యంగ్యపు మీమ్ ఎలా ఒక దేశవ్యాప్త రాజకీయ సంచలనంగా మారిందనే అంశాన్ని మనం పరిశీలించబోతున్నాం. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ, లేదా సంక్షిప్తంగా సీజేపీ. అవును, సీజేపీ. కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించి పెద్ద పెద్ద ప్రధాన పార్టీల అకౌంట్లను సైతం ఇది వెనక్కి నెట్టింది కదా. మన దగ్గరున్న వివిధ వార్తా నివేదికల ఆధారంగా దీని గురించి ఈరోజు అన్వేషిద్దాం. ఖచ్చితంగా. ఏంటంటే ఈ అంశాన్ని మనం ఎందుకంత సీరియస్గా తీసుకోవాలి అంటే, ఇది కేవలం సోషల్ మీడియాలో వచ్చిపోయే మరో ట్రెండ్ కాదండి. డిజిటల్ యుగంలో ఆందోళన వ్యక్తం చేయడానికి యువత ఒక సరికొత్త భాషను కనిపెట్టారు అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. అవును. అంటే సాంప్రదాయ రాజకీయాలు అనగానే మనకు పెద్ద పెద్ద సభలు, జెండాలు అవే కదా గుర్తుకొస్తాయి. కరెక్ట్. కానీ ఆధునిక సమాజంలో అసంతృప్తి, డిజిటల్ హాస్యం ఇవన్నీ ఎలా ఒకచోట చేరి ప్రజాభిప్రాయాన్ని సృష్టిస్తున్నాయో చెప్పడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక అద్భుతమైన కేస్ స్టడీ. సరే, అసలు ఇంత పెద్ద సంచలనం ఎక్కడా, ఎలా మొదలైందో తెలుసుకోవడానికి ఈ కథను కొంచెం విడమర్చి చూద్దాం. మే 15, 2026న ఆ రోజు జరిగిన ఆ సంఘటనే దీనికి మూలం కదా. అవును, ఆ రోజే టర్నింగ్ పాయింట్. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి బుద్దింకలు, పరాన్నజీవులు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఆయన ఒక వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, యువత అప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో. అదనమాట. ఆ అసహనంలో ఈ వ్యాఖ్యలు ఒక నిప్పురవలా పడ్డాయి. ఎగ్జాక్ట్లీ. ఆ నిప్పురవ ఎలా అంటుకుందంటే, ఆ వ్యాఖ్యలొచ్చిన మరుసటి రోజే, అంటే మే 16న పూణేకు చెందిన ఒక యువకుడు ఒక అనూహ్యమైన అడుగు వేశాడు. బాస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ కదా, అభిజీత్ డిప్కే. అవునండి, అతనే. ఎటువంటి ఆఫీస్ లేదు, పార్టీ ఫండ్ లేదు, కేవలం ఒక సాధారణ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి దానికి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి ఆన్లైన్లో వదిలాడు. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ అంతేనా? అంతే. ఇదొక రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాదు, కేవలం ఒక వ్యంగ్య ప్రయోగం. కానీ ఆశ్చర్యమేంటంటే, ఆ గూగుల్ ఫామ్ ఆన్లైన్లో పెట్టిన కొద్ది గంటల్లోనే 5,000కు పైగా రిజిస్ట్రేషన్లొచ్చాయి. వావ్, 5,000! అవును. దీన్ని బట్టి ఆ సమయంలో యువత ఒక వేదిక కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఆ గూగుల్ ఫామ్ ఒక డ్యామ్ గేట్లు తెరిచినట్టుగా పనిచేసింది. ఇక్కడే నాకో విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకసారి ఆలోచిద్దాం. ఎవరైనా మనల్ని బొద్దింకా అని అవమానిస్తే మనం ఫీల్ అవుతాం లేదా కోప్పడతాం. సహజంగా ఎవరైనా అలాగే చేస్తారు. కాని ఇక్కడ యువత వ్యవహరించిన తీరు భలే అనిపిస్తోంది. ఆ అవమానాన్నే వారొక కవచంగా మార్చుకున్నారు. మమ్మల్ని బొద్దింకలంటారా? సరే, మేం బొద్దింకలమే అని ఆ పదాన్నే గర్వంగా తమ సింబల్గా తీసుకున్నారు. అవును, ఇక్కడే సైకలాజికల్ గేముందండి. కరెక్ట్. సైన్స్ ప్రకారం చూసినా ప్రపంచమంతమైపోయినా సరే రేడియేషన్ను కూడా తట్టుకుని బొద్దింకలు బతకగలవు అంటారు. నిజమే. సో, అవినీతితో కుళ్ళిపోయిన ఈ వ్యవస్థలో ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడుతున్న సగటు నిరుద్యోగికి బొద్దింక అనేది ఒక సర్వైవల్కి ప్రతీక అయిపోయింది. ఆ ప్రతీక ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యిందో చెప్పటానికి ఆ సైకలాజికల్ కోణమే కారణం. ఎప్పుడైతే వారు ఆ అవమానాన్ని తమ గుర్తింపుగా మార్చుకున్నారో అప్పుడే అందులో ఉండే నెగటివ్ శక్తిని వారు లాగేసుకున్నారు. ఆ పదం వారికి ఒక గర్వకారణమైపోయింది. రోజువారీ జీవితంలో పోటీ పరీక్షల కోసం చదువుతూ భవిష్యత్తుపై అభద్రతాభావంతో ఉన్న యువకుడికి ఈ బొద్దింకనే పదం ఒక మొండి ధైర్యాన్నిచ్చింది అనొచ్చు. అవును, ఆ ధైర్యం వల్లే కదా ఆన్లైన్లో అదొక విస్ఫోటనంలా మారింది. అసలు ఎంత వేగంగా జరిగిందంటే, ఇన్స్టాగ్రామ్లో కొన్ని రోజుల్లోనే 15 మిలియన్ల మంది ఫాలోవర్లు. ఇదొక అరుదైన రికార్డు. ఖచ్చితంగా. దశాబ్దాలుగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టే జాతీయ పార్టీల అకౌంట్లను కూడా ఈ మీమ్ పేజీ వెనక్కి నెట్టేసింది. అయితే దీనివల్ల అధికార యంత్రాంగం కూడా కలవరపడింది కదా.
ఎక్స్ ప్లాట్ఫామ్లో అదే మన పాత ట్విట్టర్లో ఈ అకౌంట్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయడం మొదలుపెట్టింది. ఆ సస్పెన్షన్స్ జరిగిన తీరు చూస్తేనే మనకు డిజిటల్ టెక్నాలజీ పవర్ ఏంటో తెలుస్తుంది. పాతకాలంలో ఒక పార్టీ ఆఫీస్కు తాళం వేస్తే వాళ్ల పని ఆగిపోతుంది, కాని ఇంటర్నెట్ అలా పనిచేయదు. అవును కదా, ఒక అకౌంట్ తీసేస్తే ఆగుతుందా ఏంటి? ఆగదు. ఆ ఖాతాలను సస్పెండ్ చేసిన వెంటనే దానికి ప్రతిస్పందనగా కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో వందలాది కొత్త ఖాతాలు పుట్టుకొచ్చాయి. ఒక అకౌంట్ తీసేస్తే 10 అకౌంట్లు పుట్టుకొచ్చాయన్నమాట. అవునండి. ఆ కొత్త ఖాతాలు కూడా చూస్తుండగానే 10,000 మంది ఫాలోవర్లను సంపాదించాయి. ఒక ఐడియాను ఎందుకు నాశనం చేయలేమో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఆ అకౌంట్లలో వాళ్ళు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయడం లేదు. నిరుద్యోగం, అవినీతి, పరీక్షా పేపర్ల లీకేజీలు ఇలాంటి వాటి మీద ఏఐని ఉపయోగించి విజువల్స్ చేస్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ఆ ఏఐ ద్వారా పేరడీ పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు వదులుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి పోస్టర్లు చేయాలంటే డిజైన్ ఏజెన్సీలకు లక్షలివ్వాలి. కానీ ఇప్పుడు ఒక సాధారణ కాలేజీ విద్యార్థి కేవలం తన ఫోన్ ద్వారా ఏఐని వాడి 2 నిమిషాల్లో ఒక అద్భుతమైన మీమ్ సృష్టించగలడు. కరెక్ట్. ఇక్కడ టెక్నాలజీనే అసలు ఆయుధం. దానికి అల్గారిథమ్స్ కూడా తోడయ్యాయి. సోషల్ మీడియా అల్గారిథంలు ఎప్పుడూ ఇలాంటి వ్యంగ్యమైన, భిన్నమైన కంటెంట్ను ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి కదా. అవును, మామూలు ప్రసంగాలను జనం పెద్దగా పట్టించుకోరు. అదన్మాట. ఒక క్లిష్టమైన సమస్యను కేవలం ఒక చిన్న మీమ్ ద్వారా సామాన్యుడి మెదడులోకి సులభంగా చొప్పించగలుగుతున్నారు. ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోందండి. డిజిటల్ స్పేస్లో ఇదంతా చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కానీ ఇది వాస్తవ ప్రపంచంలో పనికొస్తుందా? అంటే మీరు గ్రౌండ్ లెవెల్ ఇంపాక్ట్ గురించి అడుగుతున్నారా? అవును. ఈ స్థాయిలో మీమ్స్ వైరల్ అవుతున్నప్పుడు జనం కేవలం ఫోన్లకే పరిమితమైపోతున్నారా? ఇది పాత తరహా రాజకీయ ర్యాలీలను భర్తీ చేస్తోందా? ఎందుకంటే ఆ ఎండలో నిలబడి పోరాడటం వేరు, ఏసీ గదిలో కూర్చుని ఒక మీమ్ను లైక్ చేసి ఫార్వర్డ్ చేయటం వేరు కదా. దీన్నే స్లాక్టివిజం అంటారు. అంటే ఇది కేవలం ల్యాప్టాప్ ముందు కూర్చుంచేసే పోరాటం మాత్రమేనా? అది చాలా కీలకమైన ప్రశ్న. ఇది పాత తరహా రాజకీయ ర్యాలీలను పూర్తిగా భర్తీ చెయ్యకపోవచ్చు, కాని ప్రజలను మానసికంగా రెడీ చేయడానికి ఇదొక కొత్త మార్గం. పాత ర్యాలీలు ప్రజలను భౌతికంగా ఏకం చేస్తే, ఈ మీమ్స్ ప్రజలను సైద్ధాంతికంగా ఏకం చేస్తున్నాయి. ఒక సామాన్యుడు తన బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతమవుతున్నప్పుడు ఆ మీమ్ అతనికొక వాయిస్ ఇస్తుంది. అరే, నా మనసులోని మాటను ఈ బొమ్మ ఎంత కరెక్ట్గా చెప్పింది అని అతను ఫీలవుతాడు. ఎగ్జాక్ట్లీ. జనం రోడ్ల మీదకు రావడానికి అవసరమైన ఒక ఉమ్మడి భావోద్వేగాన్ని నిర్మించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. అంటే వాళ్ళు కేవలం నవ్వించి వదిలేయడం లేదు. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. మన దగ్గరున్న రిపోర్ట్స్ చూస్తే వాళ్ళు కేవలం మీమ్స్ మాత్రమే కాదు, ఒక పార్టీ మేనిఫెస్టో లాంటి 5 స్పష్టమైన డిమాండ్లను కూడా ముందుంచారు. అవును. చరిత్రలో రాజుల కాలంలో ఆస్థాన విదూషకుడుండేవాడు కదా. రాజు చేసే తప్పులను నేరుగా చెబితే శిక్ష పడుతుంది కాబట్టి నవ్విస్తూనే వ్యంగ్యంగా నిజం చెప్పేవాడు. ఇక్కడ సీజేపీ కూడా ఒక డిజిటల్ విదూషకుడి పాత్ర తీసుకుని నవ్విస్తూనే సిస్టంలోని సమస్యలను ప్రశ్నిస్తోంది. ఆ డిమాండ్లెంత సీరియస్గా ఉన్నాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. ఒక మీమ్ పేజీ ఇంత లోతైన అవగాహనతో డిమాండ్లు చేయడం గ్రేట్ అండి. అవును. ఆ 5 డిమాండ్లలో మొదటిది చూస్తే పదవీ విరమణ చేసిన చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు అని అడిగారు. ఒక రిటైర్ అయిన న్యాయమూర్తికి ప్రభుత్వం పదవులు ఇస్తే ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులిచ్చే అవకాశం ఉందనేది యువత భయం. అంటే న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా ఉండాలి అనేది వారి ఉద్దేశ్యం. కరెక్ట్. ఇక రెండోది కూడా అంతే శక్తివంతమైనది. చెల్లుబాటు అయ్యే ఓట్ల తొలగింపుపై కఠిన చర్యలు తీసుకోవాలి అని. ఒక సామాన్యుడు క్యూలో నిలబడి ఓటు వేసినప్పుడు అది చెల్లకుండా పోతే అసలు ఎన్నికలెందుకు అనే ఆక్రోశం ఆ డిమాండ్లో కనిపిస్తోంది. నిజమే. మూడవ డిమాండ్ చూస్తే పార్టీ ఫిరాయించే నాయకులపై ఎన్నికల నిషేధం విధించాలి అని చెప్పారు. అవును. స్వలాభం కోసం పార్టీలు మారడమనేది ప్రజల తీర్పును అపహాస్యం చేయడమే కదా. ఖచ్చితంగా. ఇక 4వ డిమాండ్ పాలనలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలి అనేది. ఇది సామాజిక సమానత్వం పట్ల వారికున్న కమిట్మెంట్ను చూపుతుంది. ఇక 5వది నాకైతే ఇది చాలా ముఖ్యమనిపించింది.
మీడియా సంస్థలు ఇస్తున్న తప్పుడు సమాచారం అంటే మిస్ఇన్ఫర్మేషన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని. అవును. ఇవన్నీ గమనిస్తే ఇవి దారిలో పోయేవాళ్లు అడిగే విషయాలు కావు. ఒక దేశ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలివి. వ్యంగ్యపు కవచం వెనుక ఇంతటి బలమైన రాజకీయ పరిణతి ఉండటం విశేషం. ఒక మీమ్ పేజీ సమాజంలోని లోపాలను ఇంత ఖచ్చితంగా డయాగ్నోస్ చేయడం నిజంగా అద్భుతం. అయితే ఈ ఆందోళన కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఆఫ్లైన్లో కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది కదా? అవునండి. నిరుద్యోగం, పెరుగుతున్న ఖర్చులు వంటి సమస్యలపై విసిగిపోయిన యువత ఇప్పుడు ఈ పేజీ ద్వారా స్ఫూర్తి పొంది వీధుల్లో నిరసనలు చేయడం మొదలుపెట్టారు. కోర్టుల్లో పిటిషన్లు వేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఆన్లైన్ మీమ్స్ ఒక కమ్యూనికేషన్ టూల్గా మారి గ్రౌండ్లో మనుషులనెలా కదిలిస్తున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. అవును. అయితే ఏ ఉద్యమానికైనా నాణెనికి మరోవైపు ఉంటుంది. ఈ సీజేపీ పైన ఉన్న విమర్శలను కూడా మనం చూడాలి. కొంతమంది సామాజిక విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇది సమాజంలోని అత్యంత తీవ్రమైన సమస్యలను కేవలం హాస్యంగా అంటే చాలా చులకనగా మార్చేస్తోందని. అంటే సీరియస్నెస్ తగ్గుతోంది అంటారా? అవును. ఒక తీవ్రమైన సమస్యను చూసి నవ్వుకోవడం అలవాటైతే ఆ సమస్యను పరిష్కరించాలనే పట్టుదల జనం కోల్పోతారనేది వారి భయం. అంత ఒక మీమ్ వేసి సరిపెట్టుకుంటే క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వాళ్ల ప్రశ్న. ఇక్కడ నేనింకొక ముఖ్యమైన పాయింట్ లేవనెత్తాలి. దీని స్వచ్ఛత పైన కూడా చాలా పెద్ద సందేహాలు వస్తున్నాయి. అంటే ఆ ఫౌండర్ గురించా? అవును. దీన్ని స్థాపించిన అభిజీత్ డిప్కే అనే వ్యక్తి ఒక సాధారణ కాలేజీ కుర్రాడు మాత్రమే కాదు. వార్తా నివేదికల ప్రకారం అతనొక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అంటే రాజకీయ పార్టీల కోసం తెరవెనుక వ్యూహాలు రచించే వ్యక్తి అనమాట. అవును. ప్రజల భావోద్వేగాలను ఎలా మల్చాలో, ఏ బటన్ నొక్కితే జనం రియాక్ట్ అవుతారో వాళ్ళకి బాగా తెలుసు. అదే కదా. పైగా గతంలో అతనికి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయనే వార్తలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఇదంతా నిరుద్యోగ యువత స్వచ్ఛంగా చేస్తున్న పోరాటం అని మనం ఎలా నమ్ముతాం? అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆడుతున్న ఒక మైండ్ గేమ్ ఎందుకాకూడదు? అది చాలా బలమైన లాజిక్ అండి. రాజకీయాల్లో ప్రామాణికత అనేది ప్రాణం లాంటిది. ఒక ఉద్యమం నేరుగా సామాన్యుల కడుపు మంట నుండి పుట్టింది అనిపించినంతకాలం జనం దానికి కనెక్ట్ అవుతారు. కానీ దానికి ఏ రాజకీయ పార్టీ రంగో అంటినా దాని ఉద్దేశ్యాలు ప్రశ్నించబడతాయి. ఖచ్చితంగా. ఇక దీని భవిష్యత్ సవాళ్ల విషయానికొస్తే ప్రభుత్వ సెన్సార్షిప్ ఒక పెద్ద అడ్డంకి. ఇప్పటికే మనం అకౌంట్ల నిలిపివేత చూశాం. అయితే సెన్సార్షిప్ మాత్రమే కాదు, నా దృష్టిలో వీరికున్న అతిపెద్ద సవాలు దీని సస్టైనబిలిటీ అంటే సుస్థిరత. ఎందుకంటే మీమ్స్ అనేవి గాలివాటం లాంటివి. ఈరోజు ఉప్పెనలా వస్తాయి, రేపు ఇంకొక ట్రెండ్ రాగానే జనం పాతదాన్ని మర్చిపోతారు. నిజమే. ఇంటర్నెట్లో జనాల అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ కదా. అవును. ఒక మీమ్ ఆధారంగా పుట్టిన ఉద్యమం సంవత్సరాల పాటు అదే తీవ్రతతో నిలబడగలదా అన్నది పెద్ద అనుమానం. అందుకే ఇది ఒక కీలకమైన దశలో ఉంది. ఈ మీమ్ సంస్కృతి భవిష్యత్లో, ప్రత్యేకించి రాబోయే 2029 ఎన్నికలను నిజంగా ప్రభావితం చేసే స్థాయికి ఎదుగుతుందా అనేది పెద్ద ప్రశ్న. అంటే కేవలం లైకులు, ఓట్లుగా మారుతాయా అని. అవును. వాస్తవ రాజకీయాల్లో మార్పులు తీసుకురావడానికి కేవలం డిజిటల్ హాస్యం సరిపోతుందా, లేదా దానికి ఒక క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం, బలమైన నాయకత్వం అవసరమా అనేది మనం వేచి చూడాలి. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం కొందరు సరదాగా సృష్టించిన టైంపాస్ వ్యవహారం కాదు. ఇది వ్యవస్థ పనితీరు పట్ల యువతలో గూడు కట్టుకున్న తీవ్రమైన అసహనానికి ఒక డిజిటల్ రూపం. అవునండి. ఒక సమాజంలో నిర్లక్ష్యం పెరిగినప్పుడు ఆ సమాజం ఒక కొత్త తరహా వ్యక్తీకరణను వెతుక్కుంటోంది. యువత పాత పద్ధతుల ద్వారా కాకుండా తమకు తెలిసిన డిజిటల్ భాషలో తమ హక్కులను అడుగుతున్నారు. కరెక్ట్. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే కోణాన్ని శ్రోతల ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ఈ కథంతా విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి ఆర్థిక బలం లేని ఒక గూగుల్ ఫామ్, ఒక చిన్న వ్యంగ్యపు మీమ్ కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది యువతను సమీకరించగలిగిందంటే మన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలు యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో ఎంతలా విఫలమయ్యాయో ఇది సూచిస్తోందా? నిజంగా పెద్ద ప్రశ్నే ఇది. ఇది భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో చెప్తే ఒక హెచ్చరిక. సాంప్రదాయిక నాయకులు ఈ కొత్త తరంతో ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్చుకోకపోతే భవిష్యత్తులో వారికి స్థానం ఉండదా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే కాలమే నిర్ణయించాలి. విన్నందుకు ధన్యవాదాలు మరియు మరిన్నింటి కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.